మైక్రోవేవ్ ఓవెన్ 3 రకాలు. సోలో, గ్రిల్, కన్వెక్షన్. ఈ మూడింటికి తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సోలో మోడల్‌లో మీరు రీహీట్ చేసుకోవచ్చు. రీహీటింగ్ అంటే ఆల్రెడీ వండిన వంట ఏదైతే ఉంటుందో దాన్ని వేడి చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. అట్లాగే ఫ్రిడ్జ్‌లో ఉన్న ఐటెమ్స్ బాగా గడ్డకట్టిన ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటికి తీసుకొచ్చి రూమ్ టెంపరేచర్‌కి తీసుకురావడానికి కూడా డీఫ్రాస్ట్ ఉపయోగపడుతుంది. కుకింగు, రీహీటింగు, బాయిలింగు, డీఫ్రాస్ట్ కోసం సోలో మోడల్ ఉపయోగపడుతుంది. గ్రిల్ మోడల్‌లో మీకు కుకింగు, బాయిలింగ్‌తో పాటుగా బ్రెడ్ టోస్టు, చికెన్ రోస్ట్ కూడా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది వితౌట్ ఆయిల్‌తో. అట్లాగే కన్వెక్షన్ మోడల్‌కొచ్చేసరికల్లా కన్వెక్షన్‌లో మీకు బాయిలింగ్‌తో పాటు, కుకింగ్‌తో పాటు బేకింగ్ కూడా అవుతుంది. అంటే పఫ్స్, శాండ్‌విచ్, బర్గరు, పిజ్జాస్ ఇట్లాంటివేవన్నా సరే మీకు రెసిపీస్ తెలిసినట్టయితే మీ ఇంట్లోనే బేకింగ్ ఐటెమ్స్ కూడా జేసుకోవచ్చు. ఇక మైక్రోవేవ్ ఓవెన్‌లో చెయ్యకూడని పనులేంటంటే, బంగాళదుంపలు గానీ, టమాటాలు గానీ, ఇట్లా రౌండ్‌గా ఉన్నవేవైనా సరే మీరు ఉడికించాలనుకునేటప్పుడు వాటిని కట్ చేసి గానీ, లేదంటే ఫోర్క్‌తో గుచ్చి గాని పెట్టుకోవాలి. లేదనుకున్నట్టయితే డైరెక్ట్‌గా మీరలా పెడితే ఓవెన్ లోపల అది పేలుతూ ఉంటాయి. అట్లాగే మీరు సిల్వరు, అల్యూమినియము ఇవేమి వాడకూడదు. రెగ్యులర్‌గా యూజ్ చేసే ప్లాస్టిక్ కూడా యూజ్ చేయకూడదు. దీనికి సంబంధించినటువంటి బౌల్స్ టప్పర్‌వేర్ గానీ, లేదంటే బోరోసిల్ గానీ, ట్రియో గానీ కొన్ని మైక్రోవేవ్ సేఫ్ సంబంధించినవి ఏవైతే ఉంటుందో ఆ బౌల్స్ మాత్రం యూజ్ చేయాలి. లేదు ఏ బౌల్స్ పెడితే ఆ బౌల్స్ పెడతాను అనుకుంటే ప్లాస్టిక్ అయితే మెల్ట్ అయిపోతాయి. ఇంకేమైనా స్టీల్ అలా పెడితే మీకు లోపల ఫైర్ అవుతుంది. ఇక ఓవెన్ క్లీనింగ్‌కొచ్చేటప్పటికి లోపల కొలీన్‌తో క్లీన్ జేసుకోవచ్చు. ఓవెన్ యూజ్ చేస్తునేటప్పుడు దానిపైన క్లాత్ ఏమి కవర్ చేయకూడదు. ఎందుకంటే లోపలున్న హాట్ ఎయిర్ అంతా బయటికెళ్ళకపోయినట్టయితే మీకు ఓవెను ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.